మండలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల ప్రలోభాలు బయటపడ్డాయి. టీడీపీ కార్యక్రమాల కోసం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అనుచరులు డబ్బు పంపిణీ చేశారు. కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. తొలిసారిగా కళ్యాణదుర్గం వచ్చిన అమిలినేని సురేంద్రబాబు కోసం జన సమీకరణ చేసేందుకు ఆయన అనుచరులు డబ్బులు, మద్యం పంపిణీ చేశారు. టీడీపీ డబ్బు, మద్యం పంపిణీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు టీడీపీ నేతలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ వ్యవహారం పట్టబడింది. తన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇటీవలే కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న అమిలినేని సురేంద్రబాబుకు ఆ టికెట్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో తొలిసారిగా కళ్యాణదుర్గం వస్తున్న వేళ పెద్ద ఎత్తున జనము, అదేవిధంగా హడావుడి కనిపించాలనే ఉద్దేశంతో డబ్బు, మద్యాన్ని విపరీతంగా తన అనుచరుల ద్వారా అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. మన విజయోత్సవం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఒక్కొక్కరికి వేల రూపాయల డబ్బులు ఇవ్వడంతో పాటు మద్యం కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. తన కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొద్దిసేపు కిందటే కళ్యాణదుర్గం చేరుకున్నారు అమిలినేని సురేంద్రబాబు. ఇదివరకుగా జన సమీకరణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇలా ప్రలోభాల గురి చేసి తనకు కూడా ప్రజాబలం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నట్టు అమిలినేని సురేంద్రబాబు 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి టికెట్ కొనుగోలు చేసినట్లు స్పష్టంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తనకున్న డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేయడం ద్వారా కళ్యాణదుర్గంలో ఆ ఓటర్లను ప్రలోభ పెట్టవచ్చని స్పష్టంగా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కూడా జన సమీకరణకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి అదేవిధంగా మద్యాన్ని పంపిణీ చేసి తన ర్యాలీలో, తన కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు భారీగా జన సమీకరణ ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ విజువల్స్ ఏదైతే టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నటువంటి డబ్బు, మద్యం పంపిణీ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హరిత, శివారెడ్డి, టీడీపీ ప్రలోభాలు అనేది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు వైరల్ గా మారింది టీడీపీ మద్యం అలాగే డబ్బు పంపిణీ చేయడం అనేది. ఏ విధంగా చూడొచ్చు మనం? ఖచ్చితంగా, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎట్లాంటి ప్రజా బలం లేదు. కేవలం వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి జనాన్ని సమీకరణ చేయాలి, అదేవిధంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలన్న ఒక ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రలోభాల పైన దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన టికెట్ల విషయానికి వస్తే దాదాపుగా అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టగల వారికి టికెట్లు కన్ఫర్మ్ చేశారు. అందులో భాగంగానే కళ్యాణదుర్గంలో కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును రంగులు దిగారు. ఆయన వచ్చి రాగానే కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ద్వారా ప్రజల్ని ప్రలోభ పెట్టి తన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున స్పందన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఇష్టంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరిత, అవును శివారెడ్డి, టీడీపీ కార్యక్రమాలకు అంటే జన సమీకరణ రావడం కోసం ఈ మద్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా హరిత, ఎందుకంటే సాధారణంగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ప్రజల స్పందన అంతంత మాత్రం ఉంది, ఏ మాత్రం కనిపించలేదు. వాస్తవానికి చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సభలకే జనం వచ్చేందుకు మొహం చాటేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు నేరుగా స్వచ్ఛందంగా పిలిస్తే స్వచ్ఛందంగా ఏ ఒక్కరూ స్పందించడం. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి, అదేవిధంగా ఆయన పరిపాలన బాగుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలకు ఎట్లాంటి జన స్పందన రాకుండా పోతుంది. అయితే ఇక్కడ మాత్రం డబ్బు, అదేవిధంగా మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేయడం ద్వారా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగానే అమిలినేని సురేంద్రబాబు, ఎవరైతే కళ్యాణదుర్గం ఆ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అమిలినేని సురేంద్రబాబు ఒకరోజు ముందు, అంటే నిన్న మొన్నటి నుంచే డబ్బు పంపిణీ చేస్తున్నారు. విచ్చలవిడిగా గ్రామాల్లో మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. తన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున
జనం రావడం ద్వారా దానికి భారీ స్పందన వస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక డ్రామాలో భాగంగా, అదేవిధంగా పొలిటికల్ హంగామాలో భాగంగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ప్రలోభాలకు గురి చేసి ఒక మాన్యువల్ క్రియేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో కూడా కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలతోనే విజయం సాధించాలన్న ఒక ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరిత, థ్యాంక్ యూ శివారెడ్డి.